లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు ఇల్లు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రహమద్, ఇక్బాల్, ఆమెన్, కరీముల్లా, రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. పేద నిర్మలకు ఇళ్ల స్థలాలు వెంటనే. ముందుగా మిత్రులందరికీ జైపీ మిత్రులారా, ఈరోజు మన చీరాల నియోజకవర్గంలో 80% పేద నిర్మల ప్రజలు ఉన్నారు. ఇంతవరకే పేద ప్రజలు చాలామంది అద్దెల్లో మగ్గుతున్నారు. ప్రజలారా, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చీరాల నియోజకవర్గ పేద ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని మా దత్తపల్లి డిమాండ్ చేస్తూ. ఎందుకంటే ఈరోజు చూడండి, చీరాల నియోజకవర్గంలో అంత చేతి వృత్తుల్లో బతికే వాళ్ళు 70% పైన ఉన్నారు. మీరు చిన్న చిన్న కాయగూరలు అమ్ముకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, కార్పెంటర్, వెల్డింగ్ పని, సెంటర్ పని చేసుకుంటూ, ఆ పని చేసుకుంటూ చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజున ఇల్లు ఉండడానికి ఇల్లు లేక, అద్దెల్లో అద్దె కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా మన గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద నిర్వహణకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే ఈ పెరిగిన రీఛార్జీలు కూడా తగ్గించాలని మేము దత్తపల్లి పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అలాగే ఈ పేద ప్రజలకు వెంటనే, అలాగే మన గౌరవనీయులు పెద్దలు, మన చీరాల శాసనసభ్యులు, పేదల పార్టీ ప్రతినిధి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించి వాళ్ళకి జాతీయ దాని ద్వారా వాళ్ళ సబ్సిడీ లోన్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని మా దత్తపల్లి పార్టీ డిమాండ్ చేస్తూ. ఎందుకంటే